Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో 12th క్లాస్ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి సొల్యూషన్స్ గురించి పార్ట్ 4గా కాన్సంట్రేషన్ టర్మ్స్ అనే టాపిక్ మీద ఐఐటి నీట్లో కాన్సెప్టువల్ అప్లికేషన్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సంట్రేషన్ టర్మ్స్, వాల్యూమ్ రిలేటెడ్ కాన్సంట్రేషన్ టర్మ్స్, మాస్ రిలేటెడ్ కాన్సంట్రేషన్ టర్మ్స్ అండ్ ఐఐటి నీట్ ప్రాబ్లమ్స్ గురించి ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తాను. పార్ట్ 2 వీడియోలో మాస్ పర్సెంటేజ్, వాల్యూమ్ పర్సెంటేజ్, వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్, పీపీఎం, పీపీబీ, పీపీటీ వంటి కాన్సంట్రేషన్ టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్ట్ 3లో మొలారిటీ, మొలాలిటీ, ఫార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్ వంటి టాపిక్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పార్ట్ 4 వీడియోలో నార్మాలిటీ అనేటువంటి కాన్సంట్రేషన్ టర్మ్స్ మీద కాన్సెప్టువల్ ప్లస్ అప్లికేషన్స్ అనేటువంటివి నేషనల్ వైడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి, వాటికి రిప్లై చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. Methods of expressing the concentration of a solution. సొల్యూషన్స్ యొక్క కాన్సంట్రేషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సమ్ మెథడ్స్ అనేటువంటివి యూజ్ చేస్తాము. ఆ మెథడ్స్నే కాన్సంట్రేషన్ టర్మ్స్ అని చెప్తాము. కాన్సంట్రేషన్ టర్మ్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాము. వాటిని టెంపరేచర్ డిపెండెంట్ అని, టెంపరేచర్ ఇండిపెండెంట్ అని చెప్పేసి. టెంపరేచర్ పైన డిపెండ్ అయితే గ్రూప్ ఏ అని, టెంపరేచర్ పైన ఇండిపెండెంట్ అయితే గ్రూప్ బి కేటగిరీ అని చెప్పేసి క్లాసిఫై చేస్తాము. గ్రూప్ ఏని వాల్యూమ్ రిలేటెడ్ టర్మ్స్ అని, గ్రూప్ బిని మాస్ రిలేటెడ్ టర్మ్స్ అని చెప్తాము. వాల్యూమ్ రిలేటెడ్ అంటే వాల్యూమ్ అనే టర్మ్ అనేటువంటిది కింద ఇచ్చినటువంటి కాన్సంట్రేషన్ టర్మ్స్లో మెర్జ్ అయి ఉంటుంది. వాల్యూమ్ పర్సెంటేజ్, వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్, మొలారిటీ, నార్మాలిటీ. సో 4 కాన్సంట్రేషన్ టర్మ్స్లో వాల్యూమ్ టర్మ్ ఉంటుంది. దీన్ని వాల్యూమ్ రిలేటెడ్ టర్మ్స్ అని చెప్తాము. వాల్యూమ్ రిలేటెడ్ అనేటివన్నీ కూడా టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అలాగే గ్రూప్ బి అంటే మాస్ రిలేటెడ్ టర్మ్స్ అని చెప్పాము. మాస్ పర్సెంటేజ్, మోల్ ఫ్రాక్షన్, మొలాలిటీ, పీపీఎం, పీపీబీ, పీపీటీ అనే కాన్సంట్రేషన్ టర్మ్స్ని మాస్ రిలేటెడ్ టర్మ్స్ అని చెప్తాము. మాస్ రిలేటెడ్ అయి ఉంటే టెంపరేచర్ పైన డిపెండెంట్ అయి ఉండవు. సో ఈ వీడియోలో నార్మాలిటీ అనే కాన్సెప్ట్ గురించి, కాన్సంట్రేషన్ టర్మ్స్ గురించి, కాన్సెప్టువల్ అండ్ అప్లికేషన్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అప్ టు జేఈఈ స్టాండర్డ్కి, నీట్ స్టాండర్డ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మాలిటీ అనే కాన్సంట్రేషన్ టర్మ్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ ఎన్ని ఇండికేట్గా, క్యాపిటల్ ఎన్గా నార్మాలిటీని ఇండికేట్ చేస్తాము. మొలారిటీ అనే టర్మ్కి, నార్మాలిటీ అనే టర్మ్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మొలారిటీ అనేటువంటిది డెఫినేషన్ ఆల్రెడీ చూసాము. నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రెజెంట్ ఇన్ ది వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్. నెంబర్ ఆఫ్ మోల్స్ని రిప్రజెంట్ చేసేదాన్నే మొలారిటీ అని చెప్తాము. నార్మాలిటీ అంటే, నార్మాలిటీ in chemistry is a measure of concentration equivalent to molarity.
but it also takes into account the chemical reactivity of a substances in a reaction. సో నార్మాలిటీ అంటే కాన్సంట్రేషన్ ఈక్వివాలెన్స్ని మొలారిటీకి కొలాబరేషన్ చేసుకొని మెజర్ చేస్తుంది. అదేవిధంగా కెమికల్ రియాక్టివిటీ గురించి కన్సిడరేషన్ చేసుకుంటుంది నార్మాలిటీ అనేటువంటి టర్మ్. సో వాట్ ఈస్ నార్మాలిటీ? ద నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెన్స్ ఆఫ్ ఏ సొల్యూట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ కాల్డ్ నార్మాలిటీ. అంటే చూడండి, నార్మాలిటీని n లెటర్తో ఇండికేట్ చేస్తాము. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెన్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ లీటర్ ఈజ్ కాల్డ్ యాజ్ నార్మాలిటీ. సో నార్మాలిటీ అంటే ఈక్వివాలెన్స్, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెన్స్ ఆఫ్ ఏ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఇన్ లీటర్. సో మొలారిటీకి నార్మాలిటీకి డిఫరెన్స్ ఏంటండి? ఇక్కడ ఈక్వివాలెన్స్ తీసుకుంటాము, ఇక్కడ మోల్స్ అని తీసుకుంటాము. సో దిస్ ఈస్ డెఫినేషన్ అబౌట్ నార్మాలిటీ. n is equal to gram equivalence divided by V in liter. సో దీన్ని కన్వర్షన్ చేసుకుంటే లీటర్లో ఉండేదాన్ని ml కన్వర్ట్ చేసుకుంటే V by 1000 అవుతుంది. 1000 పైకి వెళ్తుంది, ఇంటూ 1000 పెట్టుకోవాలి. సో ఈక్వివాలెన్స్ అనగా, ఈక్వివాలెన్స్ అంటే వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెన్స్ వెయిట్ని ఈక్వివాలెన్స్ అని చెప్తాము. ఇంటూ 1000 బై V in ml అని నోట్ చేసుకున్నాను. సో ఈ విధంగా నార్మాలిటీ అంటే వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ ఇంటూ 1000 బై V in ml. దీన్ని అనదర్ ఫార్ములా కన్వర్ట్ చేసుకుంటే వెయిట్ బై V ఇంటూ ml ఇంటూ 1000. సో రీఅరేంజ్ చేసుకున్నాను. రీఅరేంజ్ చేసుకుంటే వెయిట్ బై V in ml ఇంటూ 1000 అనేటువంటి ఫార్ములా వచ్చింది. దీన్నే స్ట్రెంత్ ఆఫ్ ది సొల్యూషన్స్ అని చెప్తాము. n ఈజ్ ఈక్వల్ టు స్ట్రెంత్ ఆఫ్ ది సొల్యూషన్ ఇంటూ 1 డివైడెడ్ బై గ్రామ్ ఈక్వివాలెన్స్. సో ఇక్కడ నార్మాలిటీ అనేటువంటిది వేరియస్ కన్వర్షన్ చేసుకున్నాము. సో ప్రాబ్లంలో మీకు స్ట్రెంత్ ఆఫ్ ది సొల్యూషన్ గ్రామ్ ఈక్వివాలెన్స్ వెయిట్ అని ఇచ్చేసి నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా తీసుకోవాలి. అదేవిధంగా వెయిట్, గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్, వాల్యూమ్స్ ఇస్తే ఈ ఫార్ములా తీసుకోవాలి. లేదు గ్రామ్ ఈక్వివాలెన్స్ ఇచ్చేసి వాల్యూమ్స్ ఇస్తే డైరెక్ట్గా ఈ ఫార్ములాని తీసుకోవాలి. సో ప్రాబ్లం ఏమి ఇచ్చారు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ములాస్ని సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. n ఈజ్ ఈక్వల్ టు స్ట్రెంత్ ఆఫ్ ది సొల్యూషన్ డివైడెడ్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. స్ట్రెంత్ ఆఫ్ ది సొల్యూషన్ అంటే ఫార్ములా ఏంటి? వెయిట్ పర్సెంటేజ్ ఇంటూ 10ని స్ట్రెంత్ ఆఫ్ ది సొల్యూషన్ అని చెప్తాము. దీన్ని డెన్సిటీలో కన్వర్ట్ చేస్తే వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ అనేటువంటిది వెయిట్ ఇంటూ డి వస్తుంది. సో వెయిట్ పర్సెంటేజ్ 10 ఇంటూ డి డివైడెడ్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. సో డెన్సిటీని స్పెసిఫిక్ గ్రావిటీలోకి తీసుకుంటే ప్యూరిటీ పర్సెంటేజ్ అని వస్తుంది. సో ప్యూరిటీ ఇంటూ 10 స్పెసిఫిక్ గ్రావిటీ డివైడెడ్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్. సో ఇక్కడ మీరు డెన్సిటీలో అడిగితే ఈ ఫార్ములాని తీసుకోవాలి. ప్యూరిటీ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీలో అడిగితే ఈ ఫార్ములాని తీసుకోవాల్సి ఉంటుంది. రిలేషన్షిప్ బిట్వీన్ మొలారిటీ అండ్ నార్మాలిటీ. మొలారిటీ అంటే స్ట్రెంత్లో చూసుకుంటే స్ట్రెంత్ ఆఫ్ ది సొల్యూషన్ డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అదే నార్మాలిటీ చూసుకుంటే స్ట్రెంత్ ఆఫ్ ది సొల్యూషన్ డివైడెడ్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. ఈ 2ని రేషియోలో తీసుకుంటే, రేషియో అనగా ఇక్కడ నేను m డివైడెడ్ బై n అని తీసుకున్నాను. స్ట్రెంత్ అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది. గ్రామ్ ఈక్వివాలెన్స్ డినామినేటర్లోది న్యూమినేటర్కి వెళ్తుంది. గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. సో ఈ రేషియో ప్రాబ్లం మీద కూడా, ఫార్ములా మీద కూడా ప్రాబ్లమ్స్ అనేటువంటివి అడుగుతూ ఉంటారు. సో వీటిని
క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే m ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ ఫార్ములా వస్తుంది. సో ఎన్కి ఎంకి రేషియో తీసుకున్నప్పుడు ఫ్యాక్టర్స్లో n ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ n ఫ్యాక్టర్ అని చెప్తాము. సో m/n తీసుకుంటే 1/n ఫ్యాక్టర్ వస్తుంది. సో ఈ ఫార్ములాని కూడా మనము ప్రాబ్లమ్స్లలో సింప్లిఫికేషన్ చేసేటప్పుడు అప్లై చేస్తూ ఉంటాము. ఈక్వివాలెంట్ వెయిట్. సో ఈక్వివాలెంట్ వెయిట్ మీన్స్ మోలార్ మాస్ డివైడెడ్ బై n ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వివాలెంట్ వెయిట్. సో ఇక్కడ n ఫ్యాక్టర్ అనేటువంటిది వచ్చింది. దీన్నే స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఫ్యాక్టర్ అని చెప్తాము. సో n ఫ్యాక్టర్ అంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ అండ్ H ప్లస్ ట్రాన్స్ఫర్ అండ్ OH మైనస్ అయాన్స్ రీప్లేస్మెంట్ depending on the type of compound or reaction is nothing but n factor. n factor depends on the substances అనేటువంటివి యాసిడ్ తీసుకున్నప్పుడు యాసిడ్లో H+ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో H+ని ఎన్ని నెంబర్ ప్రొడ్యూస్ చేస్తుంది దాన్నే n ఫ్యాక్టర్ అని చెప్తాము. ఇక్కడ H2SO4 అనేటువంటి యాసిడ్ తీసుకున్నాము ఎగ్జాంపుల్కి. ఇది 2H+SO4-2గా డిసోసియేట్ అవుతుంది. ఇక్కడ H+ అయాన్స్ అనేటువంటివి 2H+ అయాన్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. దీన్నే n వాల్యూ అని చెప్తాము. సో n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే H2SO4కి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏముందండి, m డివైడెడ్ బై n ఈజ్ ఈక్వల్ టు 1/n ఫ్యాక్టర్. క్లియర్. సో m ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాక్టర్ ఏంటి, n డివైడెడ్ బై 2 అనే ఫ్యాక్టర్ ఉంది. సో m ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 2 అనేటువంటిది H2SO4కి వచ్చినటువంటి రిలేషన్షిప్. సో మొలారిటీ అనేటువంటిది 2 మొలారిటీ ఉంటే నార్మాలిటీ ఏమవుతుంది, 4 మొలారిటీ అవుతుంది. సో డబుల్ ఆఫ్ ది మొలారిటీ అవుతుంది. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటి యొక్క కన్వర్షన్ అనేటువంటిది చేసుకోవాలి. సో బేస్ కేస్ తీసుకున్నప్పుడు OH మైనస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. CaOH టేకెన్ ట్వైస్ 2లో OHని 2OHని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్తాము. అదే సాల్ట్ కేసు వచ్చేసరికి NaCl Na ప్లస్గా Cl మైనస్గా డిసోసియేట్ అవుతాయి. ఇక్కడ తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ Na2CO3 Na అనేటువంటిది 2 ప్రొడ్యూస్ అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. రిడాక్స్ రియాక్షన్స్కి వస్తే ఆక్సిడేషన్ రిడక్షన్, ఇక్కడ +2 అనేటువంటిది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి చూసుకుంటే +3కి వచ్చింది అంటే ఆక్సిడేషన్ జరిగింది. సో ఎంత ఆక్సిడేషన్ జరిగింది, +2 +3 1 అనేటువంటిది డిఫరెన్స్ ఉంది. ఈ 1నే n ఫ్యాక్టర్ 1 అని చెప్తాము. సో ఈ కేసులో 1 వచ్చింది కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు n బై డివైడెడ్ బై ఫ్యాక్టర్ అంటే m ఈజ్ ఈక్వల్ టు n వస్తుంది. సో ఇలా మనం n ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేసుకొని నార్మాలిటీలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేస్తాము. ఏ సొల్యూషన్ ఈజ్ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ 10 grams of CaCl2 in 250 ml of a solution. Calculate the normality of the solution if furnishes 2 equivalents of Cl minus. ఇక్కడ ఏమని అడిగారు, నార్మాలిటీని ఫైండ్ అవుట్ చేయండి అని అడిగారు. సో నార్మాలిటీ అంటే ఫార్ములా ఏంటి, ఈక్వివాలెన్స్ డివైడెడ్ బై వాల్యూమ్ ఇన్ లీటర్. సో ఈక్వివాలెన్స్ అంటే ఫార్ములా ఏంటి, ఈక్వివాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టర్ ఇంటూ మోల్స్. n ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి, n ఈజ్ ఈక్వల్ టు CaCl2 ఎంత ఇచ్చారండి, n ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ 10 grams అని ఇచ్చారు,
మోలార్ మాస్ వచ్చేసి 110.98, సింప్లిఫై చేస్తే 0.901 మొలాలిటీ వస్తుంది. సో ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేశాము. దీని మోల్స్ అనే కాన్సెప్ట్ని ఈక్వివాలెన్స్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఈక్వివాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 2. అంటే చూడండి, CaCl2లో CaCl2 అనేటువంటిది ఎలా డిసోసియేట్ అవుతుంది? Ca ప్లస్ 2Cl మైనస్గా కన్వర్ట్ అవుతుంది. Cl మైనస్ అనేటువంటిది ఎన్ని ఈక్వివాలెన్స్ ఉంది? 2 ఉంది. సో ప్రాబ్లంలో కాల్షియం అడిగారా, క్లోరిన్ అడిగారా? క్లోరిన్ అడిగారు. సో కాబట్టి ఇది n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఈ కేసులో చూసుకుంటే 2 ఈక్వివాలెన్స్ అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు m డివైడెడ్ బై n ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై ఫ్యాక్టర్. సో ఇక్కడ ఫ్యాక్టర్ వచ్చేసి 2 వచ్చింది, n డివైడెడ్ బై 2 అని తీసుకుంటాము. ఇక్కడ మనకు కావాల్సింది n కావాలి. సో n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 ఇంటూ m అవుతుంది. సో 2 ఇంటూ m ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఎంత వచ్చిందండి? 0.091. 2 ఇంటూ 0.0901 టోటల్ వాల్యూ చేస్తే 0.1802 ఈక్వివాలెన్స్ వస్తుంది. సో ఈ విధంగా సో n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ m అని తీసుకోవాలి. n అంటే సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వివాలెన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0.1802, వాల్యూమ్స్ వచ్చేసి 250 ml అని ఇచ్చారు. సో 250 mlని కన్వర్ట్ చేసుకుంటే 0.25 లీటర్ అవుతుంది వాల్యూమ్ అనేటువంటిది. సో 0.25 దీన్ని సింప్లిఫై చేస్తే 0.7208 నార్మాలిటీ అవుతుంది. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేటువంటివి మనం సింప్లిఫై చేసుకోవాలి. మొలారిటీ వర్సెస్ నార్మాలిటీ, ఆల్రెడీ కొన్ని పాయింట్స్ని మనం చెప్పుకుంటూ వచ్చాం. వాటిని టేబుల్ ఫామ్లో చూసుకుంటే మొలారిటీ అనేటువంటిది ఏంటి, నార్మాలిటీ అనేటువంటిది ఏంటి? మొలారిటీ అంటే మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ది లీటర్ కిందికి తీసుకుంటాము. నార్మాలిటీ అంటే ఈక్వివాలెన్స్ ప్రెజెంట్ ఇన్ ది లీటర్లోకి కన్సిడర్ చేసుకుంటాము. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ డిఫరెన్స్. అలాగే స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ అనేటువంటిది మొలారిటీలో కన్సిడర్ చేయము, నార్మాలిటీలో కన్సిడర్ చేస్తాము. నార్మాలిటీకి మొలారిటీకి రిలేషన్ వచ్చేసి n ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ n ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ 1 మోలారిటీ H2SO4 అంటే ఇక్కడ 2H ప్లస్ వస్తాయి. సో 2H ప్లస్ వచ్చినప్పుడు 2 ఇంటూ m అవుతుంది. సో 2 నార్మాలిటీ అనేటువంటిది అవుతుంది. సో 1 మోలారిటీ H2SO4 అనేటువంటిది ఈక్వివాలెన్స్గా నార్మాలిటీకి చూసుకుంటే 2 నార్మాలిటీ అవుతుంది. ఈ విధంగా మొలారిటీని నార్మాలిటీకి ఈక్వివాలెన్స్లో n ఫ్యాక్టర్ బేస్ చేసుకొని చెప్తాము. నార్మాలిటీ అనేటువంటిది డిపెండ్స్ ఆన్ రియాక్షన్ బేస్ చేసుకొని ఉంటుంది. క్యాలిక్యులేట్ ది నార్మాలిటీ ఆఫ్ ఏ 0.5 మొలారిటీ సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్. సో 0.5 మొలారిటీ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేటువంటిది మొలారిటీలో ఇచ్చారు. దీన్ని నార్మాలిటీకి కన్వర్ట్ చేయాలి. సో ఫార్ములా ఏముంది? n ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ n ఉంది. సో ఇక్కడ n వాల్యూ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 అంటాము. H2SO4లో 2H ప్లస్ వస్తాయి. 2ని nగా కన్సిడర్ చేస్తాము, n ఫ్యాక్టర్. సో ఇక్కడ 2 ఇంటూ మొలాలిటీ 0.5 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 1 వస్తుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 1 ఈక్వివాలెంట్ పర్ లీటర్. సో ఈ విధంగా మొలారిటీని నార్మాలిటీకి కన్వర్ట్ చేసుకుంటే సింపుల్ మెథడ్. క్యాలిక్యులేట్ ది నార్మాలిటీ ఆఫ్ ఏ సొల్యూషన్ దట్ కంటైన్స్ 6.35 grams of KMnO4 per liter in a acidic medium. ఇక్కడ మోలార్ మాస్ ఆఫ్ KMnO4 158 ఇచ్చారు, n ఫ్యాక్టర్ 5 ఇచ్చారు. క్లియర్? ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి? నార్మాలిటీ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి.
సో నార్మాలిటీ అని అంటే మనకు ఫార్ములా ఏముంది, నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాటిలో మొలారిటీ అనేటువంటిది ఇచ్చారా, ఇవ్వలేదు. సో మనం మోల్స్ని మొలారిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ KMnO4. సో ఇక్కడ చూసుకుంటే 0.0402 వస్తుంది. సో 0.0402 ఈజ్ నథింగ్ బట్ m వాల్యూ. సో m ఈజ్ ఈక్వల్ టు 0.402. నార్మాలిటీకి రండి, m ఇంటూ n సబ్స్టిట్యూషన్ చేస్తే 0.201 నార్మాలిటీ వస్తుంది. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేటువంటివి సింప్లిఫై చేసుకోవాల్సి ఉంటుంది. డైల్యూషన్ ఫార్ములా ఫర్ నార్మాలిటీ. నార్మాలిటీ అనే కాన్సెప్ట్కి డైల్యూషన్ ప్రిన్సిపల్ ఆర్ ఫార్ములా అనేటువంటిది ఎలా ఉంటుంది. సో డైల్యూషన్ అంటే ఏం చెప్పాం, కాన్సంట్రేషన్ని రిడ్యూస్ చేయడాన్ని డైల్యూషన్ ప్రాసెస్ అంటాము. ఎప్పుడు రిడ్యూస్ అవుతుంది, సాల్వెంట్ అనేటువంటిది యాడ్ చేస్తూ వెళితే. సో సాల్వెంట్ యాడింగ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ రిడ్యూస్ ఈజ్ నథింగ్ బట్ డైల్యూషన్. సో వీటిలో ఫార్ములా అనేటువంటిది ఎలా డెవలప్ చేస్తాము చెక్ చేస్తే, వాట్ ఈస్ డైల్యూషన్ ప్రిన్సిపల్ ఫర్ నార్మాలిటీ. నార్మాలిటీ డెఫినేషన్ ఏంటి, నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు ఈక్వివాలెన్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై V in లీటర్. సో ఇక్కడ మనకి ఈక్వివాలెన్స్లో తీసుకుంటే నార్మాలిటీ అని చెప్తాము. సో డైల్యూషన్ నార్మాలిటీ సొల్యూషన్స్కి చేస్తున్నాం కాబట్టి వాట్ ఈస్ డైల్యూషన్ ప్రిన్సిపల్, డ్యూరింగ్ డైల్యూషన్ ద నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ ఆఫ్ ఏ సొల్యూట్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెన్స్ అనేటువంటివి కాన్స్టెంట్గా ఉంటాయి డైల్యూషన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు. అంటే చూడండి, ఇక్కడ సొల్యూషన్ 1 కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ తీసుకున్నాను. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి మీనింగు, మోర్ సొల్యూట్ పార్టికల్స్ ఉంటాయి, థిక్ కలర్లో ఉంటుంది. దీన్నే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అని చెప్తాము. ఈ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్కి N1 V1 అని మెజర్ చేసుకున్నాను. తరువాత దీనికి వాటర్ అనేటువంటిది యాడ్ చేస్తే, అంటే డైల్యూషన్ ప్రాసెస్ చేస్తే అప్పుడు వాల్యూమ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాల్యూమ్లో చెక్ చేసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూమ్లో సొల్యూట్స్ అనేటువంటి మోర్ ఉంటాయి. అదే ఈ వాల్యూమ్లో చూసుకుంటే సొల్యూట్ పార్టికల్స్ అనేటువంటివి లెస్ సొల్యూట్ పార్టికల్స్ ఉంటాయి. అంటే లెస్ సొల్యూట్ పార్టికల్స్ ఉంటే డైల్యూటెడ్ అని, అలాగే కలర్ అనేటువంటిది థిక్ బ్లూ కలర్ నుంచి లైట్ బ్లూ కలర్లోకి వస్తుంది. సో ఇలా లైట్ బ్లూ అండ్ సొల్యూట్ పార్టికల్స్ లెస్ ఉంటే డైల్యూటెడ్ అని చెప్తాము. వీటికి N2 V2 అని లేబుల్స్ ఇచ్చాను. సో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి నార్మాలిటీ ఫార్ములా ఏంటి, N ఈజ్ ఈక్వల్ టు ఈక్వివాలెన్స్ బై V. కాన్సెప్ట్ ఏంటి, డైల్యూషన్ ప్రిన్సిపల్ చేసేటప్పుడు సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఏ విధంగా మారదు. ఏం మారుతుంది, సాల్వెంట్ యొక్క వాల్యూమ్ చేంజ్ అవుతుంది తప్ప సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ చేంజ్ అవ్వదు. కాబట్టి N ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు ఈక్వివాలెన్స్ ఆఫ్ సొల్యూట్. సొల్యూట్ కాన్సన్ట్రేషన్ డైల్యూట్ అయినప్పుడు అలాగే ఉంటుంది కాబట్టి దీన్ని కాన్స్టెంట్గా తీసుకుంటాము. సో ఫైనలీ N ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్నే డైల్యూషన్ ప్రిన్సిపల్ ఫర్ నార్మాలిటీ అని చెప్తాము. ఇక్కడ మనం 2 డైల్యూషన్ చేస్తూ ఉంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్కి N1 V1 అని, అదే డైల్యూటెడ్ అయిన వాటికి N2 V2 అని చెప్తాము. అదేవిధంగా దీన్ని ఫర్దర్గా డైల్యూషన్ చేస్తే N3 V3 అని చెప్తాము అండ్ సో ఆన్. ఈ విధంగా డైల్యూషన్ ప్రాసెస్ అనేటువంటిది ఎన్నైనా చేసుకోవచ్చు. సో N1 V1 ఈజ్ ఈక్వల్ టు N2 V2ని డైల్యూషన్ ప్రిన్సిపల్ ఫార్ములా అని చెప్తాము. 100 ml ఆఫ్ 2 నార్మాలిటీ H2SO4 ఈజ్ డైల్యూటెడ్ 500 ml.
ఫైండ్ ది నార్మాలిటీ ఆఫ్ న్యూ సొల్యూషన్. ఇక్కడ మనకి 100 ml 2 నార్మాలిటీ H2SO4 సొల్యూషన్ నుంచి డైల్యూషన్ చేస్తే ఎంతకు చేయాలి? 500 mlకి చేస్తే నార్మాలిటీ అనేటువంటిది ఎంత వస్తుంది అని అంటున్నారు. ఇక్కడ 100 ml అంటే V1 అని, 2 నార్మాలిటీ అంటే N1 అని, 500 ml అంటే V2 అని, N2ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డైల్యూషన్ ప్రిన్సిపల్ చూసుకుంటే N1 V1 ఈజ్ ఈక్వల్ టు N2 V2. N1 అంటే 2 అని, V1 అంటే 100 వాల్యూ అని, N2ని ఫైండ్ అవుట్ చేయాలి. V2 అంటే 500 ml ఇచ్చినటువంటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. వీటిలో కావాల్సింది N2 కాబట్టి N2ని ఇలా పెట్టుకుంటే 2 × 100 200 500 డినామినేటర్లోకి వస్తుంది. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 2 divided by 5 ఈజ్ ఈక్వల్ టు 0.4 నార్మాలిటీ అనేటువంటిది వస్తుంది. సో ప్రాబ్లమ్స్ని ఇచ్చినటువంటి వాల్యూస్ని అప్లై చేసుకుంటే ఈజీగా సింప్లిఫై చేయవచ్చు. ఈ నార్మాలిటీ అనే కాన్సెప్ట్లో డైల్యూషన్ చేసేటప్పుడు డిఫరెంట్ కేసెస్ అనేటువంటివి ఫేస్ చేస్తాము. వాటిలో కేస్ 1 వచ్చేసి వెన్ 2 or more సిమిలర్ నేచర్డ్ సొల్యూషన్స్ ఆర్ మిక్స్డ్ విత్ ఈచ్ అదర్. సొల్యూషన్ 1 అనేటువంటిది తీసుకున్నాను, సొల్యూషన్ 2 అనేటువంటిది తీసుకున్నాను. ఈ రెండు కూడా నేచర్డ్ సిమిలర్గా ఉండాలి. అంటే ఇక్కడ HCl తీసుకుంటే ఇక్కడ HCl ఉండాలి. ఇక్కడ సిమిలర్ నేచర్ ఉండేటువంటివి తీసుకున్నాము. మిక్స్డ్ విత్ ఈచ్ అదర్, ఇక్కడ వాల్యూమ్ అనేటువంటిది 100 ml ఉంటే ఇక్కడ 200 ml ఉండవచ్చు. ఈ రెండింటిని మిక్సింగ్ చేస్తే ఎండ్ రిజల్ట్ అనేటువంటిది ఎన్ ఫైనల్ అనేటువంటిది వస్తుంది. వచ్చినప్పుడు ఏంటి వాల్యూ, ఫార్ములాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెక్ చేస్తే ఎన్ ఫైనల్ ఆర్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు N1 V1 ప్లస్ N2 V2 డివైడెడ్ బై V1 ప్లస్ V2. ఇక్కడ 2 సొల్యూషన్స్ తీసుకున్నాం కాబట్టి N1 V1 N2 V2 అని కన్సిడర్ చేశాము. అదే మోర్ తీసుకుంటే అండ్ సో ఆన్, ఇక్కడ N3 V3 ప్లస్ V3 ఎన్ని తీసుకుంటే అన్నిటినీ యాడ్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ కేస్ 1 మీద ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి చెక్ చేస్తే 100 ml ఆఫ్ 1 నార్మాలిటీ HCl ఈజ్ మిక్స్డ్ విత్ 300 ml ఆఫ్ 0.5 నార్మాలిటీ HCl. వాట్ ఈస్ ద ఫైనల్ నార్మాలిటీ? సో ఇక్కడ 2 సొల్యూషన్స్ ఇచ్చారు. 1 సొల్యూషన్ V1 N1, ఇక్కడ V2 N2. సో రిజల్టెంట్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ చూడండి, వాల్యూమ్ అనేటువంటిది సేమ్ కాదు కాబట్టి N ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు N1 V1 ప్లస్ N2 V2 డివైడెడ్ బై V1 ప్లస్ V2 తీసుకోవాలి. వాల్యూస్ని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే N1 అంటే 1, V1 అంటే 100 ప్లస్ N2 అంటే 0.5, V2 అంటే 300 డివైడెడ్ బై V1 అంటే 300, V2 అంటే 300. సో వాల్యూస్ని సింప్లిఫై చేసుకుంటే 1 × 100 100, 0.5 × 300 150, 100 × 300 400, 100 ప్లస్ 150 250, 250 డివైడెడ్ బై 400 25/40 చేస్తే 0.625 నార్మాలిటీ వాల్యూ వస్తుంది. కేస్ 2 ఈక్వల్ వాల్యూమ్స్ ఇచ్చినప్పుడు V1 ఈజ్ ఈక్వల్ టు V2 అయినప్పుడు, సో V1 ఈజ్ ఈక్వల్ టు V2 అయితే ఫార్ములా వచ్చేసి N1 ప్లస్ N2 డివైడెడ్ బై 2 అవుతుంది. వీటి మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి చెక్ చేస్తే 50 ml ఆఫ్ 0.2 నార్మాలిటీ NaOH ఈజ్ మిక్స్డ్ విత్ 50 ml ఆఫ్ 0.6 నార్మాలిటీ NaOH. ఇక్కడ V1 అనేటువంటిది 50 ml, V2 అనేటువంటిది 50 ml. సో V1 ఈజ్ ఈక్వల్ టు V2 అనే కేసు వస్తే ఫార్ములా ఏం చెప్పాం, N1 ప్లస్ N2 బై 2
0.2 అంటే N1, 0.6 అంటే N2. సో 0.2 ప్లస్ 0.6 డివైడెడ్ బై 2. సో వాల్యూ చేస్తే 0.8 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0.4 నార్మాలిటీ. సో ప్రాబ్లంలో వాల్యూమ్ ఈక్వల్గా ఇస్తే N1, N2 డివైడెడ్ బై 2 వేసుకోవాలి. వాల్యూమ్ నాట్ ఈక్వల్ ఇస్తే కేస్ 1 ఫార్ములా వేసుకోవాలి. ప్రాబ్లంలో మీకు ఎలా ఇచ్చారో అనేటువంటి కాన్సెప్ట్ను అప్లై చేసి అప్లికేషన్ని సాల్వ్ చేసుకోవాలి. కేస్ 3 ఫర్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ బిట్వీన్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ మధ్యన రియాక్షన్స్ అనేటువంటివి చూసుకుంటే pH వాల్యూ అనేటువంటిది న్యూట్రల్ అని చెప్తాము 7 ఉంటే. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రియాక్షన్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేటువంటివి న్యూట్రల్ కేసులో ఈక్వల్గా ఉంటాయి. నార్మాలిటీ అంటే ఈక్వివాలెంట్ ఆఫ్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వివాలెంట్ ఆఫ్ బేస్. 2 కేసెస్లో ఈక్వల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అప్పుడు ఫార్ములా అనేటువంటిది మనం సొల్యూషన్ 1 చూసుకుంటే N1V1 అని తీసుకున్నాము. ఇక్కడ యాసిడ్ అంటున్నారు కాబట్టి NaVa అంటే నార్మాలిటీ ఆఫ్ యాసిడ్, వాల్యూమ్ ఆఫ్ యాసిడ్. బేస్ తీసుకుంటే NbVb నార్మాలిటీ ఆఫ్ బేస్, వాల్యూమ్ ఆఫ్ బేస్ అవుతుంది. దీన్నే సింప్లిఫైడ్గా N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2 కేస్ అని చెప్తాము. సో మనం తీసుకుండే సిచ్యువేషన్లో NaVa గ్రేటర్ దాన్ NbVb అని వచ్చింది అనుకోండి. అంటే మనం తీసుకుండే సొల్యూషన్స్లలో యాసిడ్ సొల్యూషన్ అనేటువంటిది కాన్సన్ట్రేషన్ మోర్ ఉంటే అప్పుడు గ్రేటర్ దెన్ వాల్యూ యాసిడ్కి వస్తుంది. NaVa లెస్ దాన్ NbVb అంటే ఇక్కడ NbVb అనేటువంటిది మోర్ ఉంటుంది. సో బేస్ మోర్ ఉన్నప్పుడు pH వాల్యూ అనేటువంటిది గ్రేటర్ దెన్ 7 ఉంటుంది. యాసిడ్ అనేటప్పుడు pH వాల్యూ లెస్ దాన్ 7 ఉంటుంది. సో ఈ విధంగా 2 కేసెస్ అనేటువంటివి మనకి న్యూట్రలైజెంట్ రియాక్షన్స్కి కన్సిడరేషన్ చేసుకుంటాము. రిజల్టెంట్ ఫార్ములా అనేటువంటి చెక్ చేసుకుంటే యాసిడ్ కాన్సన్ట్రేషన్ మోర్ కాబట్టి యాసిడ్ కాన్సన్ట్రేషన్ డివైడ్ మైనస్ బేస్ డివైడెడ్ బై Va ప్లస్ Vb. కేస్ 2కి వస్తే బేస్ కాన్సన్ట్రేషన్ మోర్ కాబట్టి NbVb మైనస్ NaVa బై Va ప్లస్ Vb. ఇక్కడ 3 కేసెస్ అనేటువంటి చెక్ చేశాము. కేస్ 1 pH 7 అయినప్పుడు, కేస్ 2 pH లెస్ దాన్ 7 అయినప్పుడు, pH గ్రేటర్ దాన్ 7 అయినప్పుడు ఈ 3 పాయింట్స్ మీద ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఎప్పుడు ఏది తీసుకోవాలి అనేటువంటిది ప్రాబ్లంలో చూసి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చూద్దాము. 100 ml ఆఫ్ 1 నార్మాలిటీ HCl ఈజ్ మిక్స్డ్ విత్ 40 ml ఆఫ్ 0.1 నార్మాలిటీ NaOH. సో ఇక్కడ మనకి యాసిడ్ HCl అంటే యాసిడ్ కేస్, NaOH అంటే బేస్ కేస్. సో యాసిడ్ బేస్ రియాక్షన్స్ అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అని చెప్తాము. ఇక్కడ NaVa ఫైండ్ అవుట్ చేస్తే NaVaలో 1 × 100 వస్తుంది. అదే NbVb చూస్తే 1 × 40 వస్తుంది. మోర్ వాల్యూ దేనికి వచ్చింది? 100 అనేటువంటిది మోర్ వాల్యూ. సో యాసిడ్ అనేటువంటిది మోర్ ఉంది కాబట్టి NaVa మైనస్ NbVb కేస్ తీసుకోవాలి డివైడెడ్ బై Va ప్లస్ Vb. NaVa అంటే 100, NbVb అంటే 40. 100 మైనస్ 40 60 డివైడెడ్ బై 140. 0 క్యాన్సల్. 6 డివైడెడ్ బై 14 ఈజ్ ఈక్వల్ టు 0.4286 నార్మాలిటీ. సో ప్రాబ్లంలో ఇచ్చినటువంటి యాసిడ్ బేస్ కేసుని చెక్ చేసుకొని సో దాంట్లో మోర్ కండిషన్ యాసిడ్ ఉంటే ఫార్ములా ఇలా తీసుకోవాలి. అనదర్ ప్రాబ్లం 50 ml ఆఫ్ 0.5 నార్మాలిటీ NaOH, 100 ml ఆఫ్
0.25 నార్మాలిటీ HCl. 2 కేసెస్లో ఇక్కడ బేస్ కండిషన్ ఇచ్చాడు, ఇక్కడ యాసిడ్ కండిషన్ ఇచ్చాడు. NbVb చెక్ చేస్తే 0.5 into 50 is equal to 25. NaVa చెక్ చేస్తే 0.25 into 100 is equal to 25. ఈ 2 కేసెస్లో ఈక్వల్ NbVb వచ్చింది. కేస్ 2 కేస్ 3 ఫార్ములాస్ని తీసుకున్నప్పుడు ఏది తీసుకున్నా ఇబ్బంది లేదు. సో NaVa అంటే 25, NbVb అంటే 25. 25 మైనస్ 0 వస్తుంది. 0 మైనస్ డివైడెడ్ బై ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 నార్మాలిటీ అనేటువంటిది ఫైనల్గా వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి యాసిడ్ బేస్ యొక్క రియాక్షన్ డిపెండెంట్ అయి నార్మాలిటీ అవుట్పుట్ అనేటువంటిది 0 పాయింట్ సంథింగ్ అనేటువంటిది వస్తుంది. అనదర్ ప్రాబ్లమ్, 50 ml ఆఫ్ 0.5 నార్మాలిటీ NaOH ఈజ్ మిక్స్డ్ విత్ 20 ml ఆఫ్ 1 నార్మాలిటీ HCl. సో వీటికి NaOH అంటే బేస్ అని, HCl అంటే యాసిడ్ అని. సో బేస్కి NbVb ఫైండ్ అవుట్ చేస్తే 0.5 into 50 25 వస్తుంది. NaVaలో Na అంటే 1, Va అంటే 20 ml, వాల్యూ 20 వస్తుంది. NbVb మోర్ ఉంది కాబట్టి NbVb మైనస్ NaVa డివైడెడ్ బై Va ప్లస్ Vb ఫార్ములా తీసుకోవాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే 25 మైనస్ 20, 50 ప్లస్ 20 70 వస్తుంది. 25 మైనస్ 20 5 వస్తుంది. సో ఫైనల్ వాల్యూ 0.0714 నార్మాలిటీ వస్తుంది. సో నార్మాలిటీ అంటే డెఫినేషన్ చూసాము, నార్మాలిటీ మొలారిటీకి డిఫరెన్సియేషన్ చూసాము, కాన్సెప్ట్లు యూజ్ చేసుకొని ఫార్ములాస్ని డిజైన్ చేసుకున్నాము. ఫార్ములాస్ని ప్రాబ్లంకి, కాన్సెప్ట్ ప్రాబ్లంకి అప్లికేషన్లో ఏ విధంగా ప్రాబ్లంకు రిలేటెడ్గా ఫార్ములా తీసుకోవాలి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేయడం జరిగింది. మీరు ఫాలో అవుతున్నటువంటి స్టడీ మెటీరియల్ మీద ఈ నార్మాలిటీ కాన్సెప్ట్ని అప్లై చేసి చూడండి. ఈజీగా ప్రాబ్లమ్స్ అనేటువంటివి సాల్వ్ చేసుకోగలరు. కాన్సంట్రేషన్ టర్మ్స్ని టెంపరేచర్ డిపెండెంట్ అని, టెంపరేచర్ ఇండిపెండెంట్ అని చెప్పాం. ఈ కేసులో మొలారిటీ తీసుకొని టెంపరేచర్ డిపెండెంట్ ఎలా అవుతుంది, మొలాలిటీ తీసుకొని టెంపరేచర్ ఇండిపెండెంట్ ఎలా అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ని చెక్ చేస్తే ఈ కాన్సంట్రేషన్ టర్మ్స్కి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అవుతుంది. ఎగ్జాంపుల్ 1, హీటింగ్ ఆఫ్ NaCl సొల్యూషన్ అని తీసుకున్నాం. హీటింగ్ అంటే టెంపరేచర్ ఇంక్రీజెస్. సో టెంపరేచర్ ఇంక్రీజెస్ అయినప్పుడు మొలారిటీ కాన్సెప్ట్ తీసుకుంటే మొలారిటీ ఇనిషియల్గా 1 మొలారిటీ ఉంది అట్ 25 డిగ్రీ టెంపరేచర్. 25 డిగ్రీ దగ్గర 1 మొలారిటీ ఉంది ఇనిషియల్ కేసులో. అదే హీటింగ్ 50 డిగ్రీ దగ్గరికి రైజ్ చేస్తే ఏం జరుగుతుంది చూడండి. ఒక వెజిల్ తీసుకున్నాను, వెజిల్ తీసుకొని ఇక్కడ నేను వాల్యూమ్ అనేటువంటిది 1 లీటర్. సో 1 లీటర్ అంటే 1000 mlకి ఈక్వల్ అవుతుంది. దీన్ని హీట్ చేస్తే, హీట్ చేసినప్పుడు హీట్ని వాటర్ అబ్జార్ప్షన్ చేసుకొని వాల్యూమ్ అనేటువంటిది ఎవాపరేషన్ జరిగి ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎక్స్పాండ్ అనేటువంటిది జరిగి వాల్యూమ్ 1.02 లీటర్స్ లేక్ వస్తుంది. అంటే నీకు 0.2 అనేటువంటిది 0.02 అనేటువంటిది వాల్యూమ్ ఎక్స్పాన్షన్ జరిగింది. సో మొలారిటీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మోల్స్ డివైడెడ్ బై లీటర్ వాల్యూ చూసుకుంటే వాల్యూ వచ్చేసి 0.98 మొలారిటీ వస్తుంది. సో ఇనిషియల్ కేస్ తీసుకున్నప్పుడు మొలారిటీ వచ్చేసి 1 ఉంది, ఫైనల్ కేసు వచ్చేసరికి 0.98 వచ్చింది. సో టెంపరేచర్ ఇంక్రీజెస్, మొలారిటీ డిక్రీజెస్. సో మొలారిటీ వాల్యూమ్ రిలేటెడ్ టర్మ్.
సో వాల్యూమ్ రిలేటెడ్ టర్మ్ మొలారిటీ టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ 2 కూలింగ్ షుగర్ సొల్యూషన్. షుగర్ అనేటువంటిది గ్రామ్స్లో ఉంటుంది. సో ఇక్కడ వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు కూలింగ్ చేస్తే అంటే టెంపరేచర్ డిక్రీజ్ చేస్తున్నాము, అప్పుడు మొలారిటీ ఏమవుతుంది చూద్దామా. ఇనిషియల్ కండిషన్లో 0.5 మోల్స్ ఉండేటువంటి గ్లూకోజ్ని 500 ml ఆఫ్ వాటర్లో అటు 25 డిగ్రీ దగ్గర డిజాల్వ్ చేస్తే మొలారిటీ ఎంత వచ్చింది? 1 మొలారిటీ వస్తుంది. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. 25 దగ్గర నుంచి 5 డిగ్రీ అంటే టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తున్నాము, అంటే కూలింగ్ చేస్తే కూల్ కండిషన్లో పెట్టినప్పుడు వాటర్ ఇక్కడ మనకి 500 ml తీసుకున్నాము. సో 500 ml వాటర్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేస్తే ఫైనల్గా ఏమవుతుంది? కాంట్రాక్షన్ జరుగుతుంది. సో కాంట్రాక్షన్ జరిగి 0.490 లీటర్ అవుతుంది. సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 0.5 మోల్స్ అండ్ 0.49 వాల్యూమ్ చేస్తే 1.02 మొలారిటీ వస్తుంది. సో అటు 25 డిగ్రీ దగ్గర నుంచి 5 డిగ్రీకి టెంపరేచర్ని తగ్గిస్తే మొలారిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యింది. సో ఈ విధంగా ఫైనల్గా మనం చెక్ చేసుకుంటే టెంపరేచర్ డిక్రీజెస్, మొలారిటీ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజెస్, మొలారిటీ డిక్రీజెస్. సో ఈ విధంగా టెంపరేచర్ పైన డిపెండ్ అయ్యి మొలారిటీ టర్మ్ అనేటువంటిది డిఫైన్ చేస్తాము. సో కాబట్టి టెంపరేచర్ డిపెండెంట్, టెంపరేచర్ ఇండిపెండెంట్ అంటే ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాము. ఎగ్జాంపుల్ 3కి హీటింగ్ ఆఫ్ NaCl కేసులో చూసుకుంటే, సో ఎగ్జాంపుల్ 1 and 2లో మొలారిటీ తీసుకొని మొలారిటీ కేస్ అనేటువంటిది టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు మొలారిటీ డిక్రీజ్ అవుతుంది, మొలారిటీ అనేటువంటిది టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే మొలారిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది టెంపరేచర్ డిపెండెంట్ చేసుకొని వాల్యూమ్ టర్మ్. ఎగ్జాంపుల్ 3 and 4లో మొలారిటీ కేస్ తీసుకొని అంటే మాస్ రిలేటెడ్ టర్మ్ తీసుకొని ఎలా టర్మ్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ 1 మోల్స్ ఆఫ్ NaClని డిజాల్వ్డ్ ఇన్ 1 kg ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో మొలారిటీ వచ్చేసి 1 మొలారిటీ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు 25 డిగ్రీ నుంచి 50 డిగ్రీకి తీసుకుంటే వాటర్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవుతుంది, అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, మాస్ అనేటువంటిది అలాగే ఉంటుంది, ఎటువంటి చేంజ్ జరగదు. సో అప్పుడు 1 మొలారిటీ వస్తుంది. సో మొలారిటీ అంటే ఫార్ములా ఏంటి? N ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై kg ఇన్ సాల్వెంట్. సో ఇక్కడ మనకి సొల్యూట్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా కూడా, కాబట్టి kg ఆఫ్ సాల్వెంట్ అనేటువంటిది మాస్, కాబట్టి మాస్ అనేటువంటిది ఎటువంటి చేంజ్ జరగదు. మొలారిటీ అన్చేంజ్డ్ డ్యూరింగ్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. కూలింగ్ షుగర్ సొల్యూషన్ అంటే టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తున్నాము మొలారిటీ కాన్సెప్ట్కి. అప్లై చేస్తే 0.5 మొలారిటీ అనేటువంటిది ఇనిషియల్ కండిషన్లో ఉంది. దీనికి 5 డిగ్రీ టెంపరేచర్ డౌన్ చేస్తే కూలింగ్ పెడితే అప్పుడు మాస్ అనేటువంటిది 0.5 ఉంటుంది. సో 0.5 మొలారిటీ వస్తుంది. సో మాస్ ఎటువంటి చేంజ్ జరగదు. సో ఇక్కడ కాంట్రాక్షన్ అనేటువంటిది మాస్కి ఉండదు, వాల్యూమ్కు మాత్రమే కాంట్రాక్షన్ ఉంటుంది, కాబట్టి మొలారిటీ నో చేంజ్. సో ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4 ఏం చెప్తున్నాయి? టెంపరేచర్ ఇంక్రీజెస్, మొలారిటీ డజంట్ చేంజ్. టెంపరేచర్ ఇంక్రీజెస్, మొలారిటీ డజంట్ చేంజ్. సో ఈ విధంగా మొలారిటీ అంటే మాస్ రిలేటెడ్, టెంపరేచర్ పైన డిపెండెంట్ అవ్వదు, టెంపరేచర్ ఇండిపెండెంట్. సో ఫైనల్గా టెంపరేచర్ డిపెండెంట్, టెంపరేచర్ ఇండిపెండెంట్ చెక్ చేసుకున్నాం కదా. ఆ టాపిక్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో మీరు ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి నార్మాలిటీ కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ని కేస్ 1, కేస్ 2, కేస్ 3 చెక్ చేసుకోవడం జరిగింది. ప్రాబ్లమ్స్లో ఏమడుగుతున్నారు
అనేటువంటిది చూసుకొని ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఈజీగా ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేయగలరు. జేఈఈ మెయిన్స్ అండ్ నీట్కు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఫాలో అవుతున్నటువంటి మెటీరియల్ మీద ఈ కాన్సెప్ట్ని అప్లై చేసి చూడండి. ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేయగలరు. మీకు ఇంకా ఈ టాపిక్ మీద మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు ప్రాబ్లం సొల్యూషన్ రాకపోతే ఏదైనా ఉంటే మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. నేను డైరెక్ట్గా మీకు సొల్యూషన్స్ అనేటువంటిది పంపిస్తాను. లేకోకుంటే కంటెంట్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ informative.